పేరు బాబాయ్? నా పేరు కొత్త నరహరి సలాంద్రి, చిన్నకోడు మండలం, మెట్టిపల్లి గ్రామం. ఆమ్లెటు సలాంద్రి. మేము వ్యవసాయం చేస్తాం. ఒక్కటి కూడా ఇది వరకు రేవంత్ రెడ్డి సీఎం అయినస్తుంది ఒక్క పనసు కూడా రాలేదు. గ్రామ పంచాయతీ కూడా ఏ నిధులు లేవు. ఎక్కడి గడ్డి అక్కడనే దోమలు కుట్టి అంత ప్రజలను జ్వరాలు వచ్చి పంటుర్రు. ఈ రోడ్లకు ఒక్కొక్కసారి రైతు బజార్కు పోతే ఒక్కొక్క పెట్టెలు కట్టుకొని పోతే కింద పడి సావడం జరుగుతుంది. పెట్టెలు నీళ్ళలో పోసి మరీ రావడం జరుగుతుంది రైతు బజార్కు పోతే. అంటే ఎందుకంటే దేనివల్ల అంటే గిట్టుబాటు ధర లేదా లేకపోతే రోడ్లు రిపేర్ లేక అప్పటి కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పటి కాంట్రాక్టులకు వాళ్ళకు నిధులు రాకనో ఏది రాకనో బంద్ పెట్టిర్రు. ఒక్కొక్కటి మూరేడు కయ్యలు అయినాయి. దాన్ని సాఫ్ చేసే మానవులు లేడు. ఇది ఏం గవర్నమెంట్ ఏం కథ. మొక్కలు కూడా వచ్చి ఇట్లా అయ్యో పాప అన్నోళ్ళు లేడు కింద పడి చచ్చిపోతే కాలు రెక్కలు ఇరిగిపోతున్నాయి. ఒక్కొక్క తొవ్వలు బాగాలేక సిద్దిపేట బారిమామ నుంచి వచ్చినాక ఎల్లమ్మ కాడ ఒకటి, నింగరెడ్డిపల్లె కాడ ఒకటి, ఇక్కడ ఇగో చిన్నకోడు మన చిన్నకోడు హనుమాన్ల మధ్యలో చిన్నకోడు మధ్యలో ఒకటి. 3 ఘోరంగా ఉన్నాయి ప్రజలకు. రైతులకు మరీ రైతులకైతే ఘోరం అంటే ఘోరం. పెద్ద మనిషి పైన కూర్చుని మొత్తం ప్రజలందరూ నాకే ఓటేస్తారు మళ్ళీ అంటుండే కదా మళ్ళీ అని మేము కూడా కలగంటున్నాం సార్. మా రేవంత్ రెడ్డి మస్తు చేస్తాడని మేము కూడా అనుకున్నాం. అసలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడుంది? రాజశేఖర రెడ్డిని నమ్మి కాంగ్రెస్ అని మేము అభిమానం కొద్ది ఉండే, కానీ ఇప్పుడు మొత్తం పోయింది అభిమానం. కాంగ్రెస్ మీద అభిమానం మొత్తం పోయింది. మరి ఎందుకట్లా అంటే మీరు గెలిపించుకున్న పార్టీయే కదా మరి ఇప్పుడు మాకంటే మేము ఏలు పొడుచుకున్నట్టు అయిందన్న. మాకంటే మేము ఏలు పొడుచుకున్నట్టు అయింది. ప్రజలు అనేది ఏందనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. ఏమన్నా అంటే కేసీఆర్, ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం అంటే వీళ్ళిద్దరు బాగుంటే సరిపోతుంది పబ్లిక్కు. ఇక ప్రజలతో అవసరం లేదు వాళ్ళకు. వీళ్ళిద్దరు బాగుంటే ప్రజాపాలన మొత్తం ప్రజాపాలన. ఎక్కడ ప్రజాపాలన? ప్రజాపాలన ఏం పెట్టిండు? ప్రజాపాలన అంటే ఏది ప్రజలకు ఏది అవసరం అని తెలుసుకొని చేసింది ప్రజాపాలన. అది ఏది తెలుసుకుని లేదు, ఏం లేదు. ఇంటికి వచ్చి ఏందో సర్వే చేసారు. అది ఏం సర్వే చేసారు? సన్న బియ్యం అని ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు అని చెప్పి రేషన్ కార్డు ఎవరికి ఇచ్చారు? మా కొడుకు అప్లై చేయబట్టి ఇప్పుడు 12 నెలలు అవుతుంది, మాకు రేషన్ కార్డే రాలే. ఇప్పుడు మరి కొత్త రేషన్ కార్డులు అంటారు వీళ్ళు. మళ్ళీ ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే తెలుసు. ఇది వరకు అయితే మాకు రేషన్ కార్డు రాలే. వాళ్ళు చెప్పుకొని తిరగడానికి తప్ప చేసింది ఏం లేదు. యూరియా పరిస్థితి ఏందా? యూరియా పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంటారు. కేంద్ర ప్రభుత్వం మేము నానో డిఏపి కొడతాం, నానో యూరియా కొడతాం. మరి మాకు గింత దిగుబడి వస్తుందని కాగితం రాసిస్తే మేము నానోన్నాడు మరి వాంతాం కదా. మరి బత్తాలు ఎందుకు, ఈ కథ ఎందుకు? అంత మరి మధ్యలో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం తింటుందా, కేంద్రమే ఇస్తలేదా? వీళ్ళకి ఏం అర్థమైతలేదు. మా రైతులకైతే అర్థమైతలేదు. మేము ఇచ్చినాం, సరిపడగానే ఇచ్చినాం, కానీ మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అంటే వాళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మధ్యలో మేము నలిగిపోతున్నాం కదా రైతులము. రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ పోయిన సంవత్సరం మేము రుణమాఫీ చేసినాం. మాకు ప్రధానమంత్రి కరెక్ట్ టైంకి చేస్తే 3,000, 6,000 రూపాయలు వస్తుండే మాకు. అవి కూడా వీళ్ళను రుణమాఫీ చేస్తారు కదా అని ఆలోచించి మేము చేయకపోతే టైం ఒక్క రోజు దాటినందుకు 6,000 రూపాయలు కట్ అయినాయి. మాకు 2 లక్షల రుణమాఫీ ఉన్నది. మాకు 6,000 రూపాయలు కట్ అయిపోయినాయి. ప్రధానమంత్రి తరఫున అత్తయ్యట మాకు కూడా తెలియదు. అది కూడా కట్ అయిపోయినాయి. ఆ రుణమాఫీ లేదు, ఏది లేదు. ఇది వరకు రుణమాఫీ చేస్తున్నామంటే ఎవరికి? మా కొడుకు, మా సొంత కొడుకే 1,00,000 రూపాయలున్నాయి. అది కూడా రుణమాఫీ కాలేదు. పోయిన కేసీఆర్ దానిలో కాలేదు, ఇప్పుడు కాలేదు. కేసీఆర్ కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. ఎవరికి చేసిండో ఆ కేసీఆర్ కనుక వాళ్ళకే తెలుసు. మాకు అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. ప్రభుత్వం అనేది ఏంది ఇది కథ అసలు? 1,00,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకు కేసీఆర్ అయింది, రేవంత్ రెడ్డి అని. నాది 2 లక్షల లోన్ ఉంది, ఇవ్వలే కాలే మరి. అది కానీ కాకపోతే చేస్తున్నాము, ఈ రైతుల పక్షాన్ని ఉంటున్నాం అంటారు కదా. 1,90,000 అందరికీ కేసీఆర్ అని, రేవంత్ రెడ్డి అని. 2 లక్షలు ఇవ్వలే కాలే ఇదివరకు. అంతే. యూరియాల పరిస్థితి ఏంటి? యూరియాల బస్తాల పరిస్థితి, యూరియా బత్తలు ఒక్క దొరుకుతుంది. మన కేసీఆర్ ప్రభుత్వంలో కుప్పలు గుళ్ళి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. నిన్న ఆడ బత్తాలు నీళ్ళలు ఉన్నాయి, మేము వేసుకుంటామంటే దొరకలేవు. నిన్న మన అదే పోండ పెట్టి చూడు, మొత్తం నీళ్ళ గోదాం మొత్తం మునిపీకింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అంటారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే. రైతుది అన్న ఒకటే చంద్రమాకు మనకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రైతు ప్రభుత్వం అని తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, 2 సార్లు అయ్యిండు.
అప్పుడు ఒకసారి కొంచెం మారితే బాగుండు అని పబ్లిక్ రైతులు అంతా కలిసి కాంగ్రెస్ కేసారు. కానీ కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏం లేదు అందులో. వాళ్ళు గద్దె మీద కూర్చోడానికి తప్ప ఇంకోటి ఏం లేదు.